హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కూడా అయితే నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి కదండి. క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే మనం ఇంట్లో ఎక్కువగా చేసుకునేది కేక్స్ అండ్ స్వీట్సే కదా. ఈసారి అయితే కేక్ అనేది సింపుల్గా ఈజీగా చేయాలనుకున్నట్టయితే ఇలా సింపుల్గా అయితే ఓరియో కేక్ అనేది ట్రై చేయండి. ఒకప్పుడు లాక్డౌన్లో ఓరియో కేక్ అంటే ట్రెండింగ్గా ఉండేదండి, అప్పుడు నేను చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ కేక్ ట్రై చేద్దామని అయితే ట్రై చేశానండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎక్కువ కష్టపడకుండా కేక్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఒక 3 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. రెండేమో క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాను, ఒకటేమో ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో తీసుకున్నాను. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటంటే కొంచెం మింట్ ఫ్లేవర్ ఉంది. మింట్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తీసుకోకండి. ఇలా అయితే బిస్కెట్స్ అన్ని కట్ చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకోండి. నేను డైరెక్ట్గా అంతే వేసుకున్నానండి, మీరు మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే నేను ఏంటంటే మీకు అక్కడ క్లిప్పింగ్ చూపించలేదు, కానీ అలా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుంటే ఏంటంటే కొంచెం మెదగలేదు ఒక్కొక్కటి. సో అందుకే కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే నేను అక్కడ షుగర్ వేసుకున్నానండి, బ్రౌన్ షుగర్. మీకు నచ్చినట్టయితే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ వేయకండి, జస్ట్ ఒక 2 స్పూన్సే. ఇలా అయితే ఫైన్ పౌడర్ చేసుకోండి. చూసారు కదా, కట్ చేసుకొని వేసుకోవాలండి బిస్కెట్, మళ్ళీ చెప్తున్నాను. ఇలా అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాను మొత్తం. వేసేసుకొని ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఇక్కడ బేకింగ్ సోడా వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ అవసరం లేదండి, బేకింగ్ సోడా ఒకటే సరిపోతుంది. ఎక్కువ వేయకండి, మళ్ళీ ఎక్కువ వేసినా కూడా ఫ్లేవర్ మారిపోతుంది అండ్ కేక్ అనేది పీసెస్గా కట్ చేసుకోవడానికి రాదు. అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలన్నా లేకపోతే పచ్చి పాలన్నా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలండి. మెజర్మెంట్ చెప్పాలనుకున్నట్టయితే చిన్న టీ గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. బట్ కొంచెం కొంచెం వేసుకుంటూనే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కదా. డైరెక్ట్గా అయితే ఒకేసారి పోయకండి. అలా అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. కేక్ అయితే ఒకే దాంట్లో తిప్పుకోవాలి కదండి, అంటే ఒకే డైరెక్షన్లో. ఈ కేక్ అలా ఏం అవసరం లేదండి, మీకు ఎలా నచ్చితే అలా కలిపేసుకోవచ్చు మీ వీలుకు తగ్గట్టు. అలా అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎలా ఉండాలంటే ఈ బ్యాటర్ అనేది కొంచెం ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీగా ఉండాలి, మరీ ఎక్కువ కాదండి, కొంచెం అలా. రిబ్బన్ కన్సిస్టెన్సీగా కూడా తీసుకోవచ్చు మీకు కావాలనుకున్నట్టయితే, ఎందుకంటే దీంట్లో మన క్రీమ్ కూడా ఉంది కదండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం అతుక్కుపోతుంది ఎక్కువ ప్లేట్కే బౌల్ కన్నా. సో అందుకోసం అలా లైట్గా కొంచెం ఫ్లోయీ కన్సిస్టెన్సీలో తీసుకోండి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అన్న గీ అన్న గ్రీజ్ చేసేసుకొని పొడి పిండి పెట్టి చల్లేసుకోండి. అప్పుడు ఏంటంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ అతుక్కోకుండా. బట్ తీసుకునే కేక్ మౌల్డ్ అన్నా లేకపోతే ఏదన్నా గిన్నె అన్నా మందంగా ఉండేలాగా తీసుకోండి. అప్పుడు ఏంటంటే కేక్ అనేది మాడకుండా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది బ్రేక్ అవ్వకుండా. అలా అయితే పొడిపిండి అనేది ట్యాప్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, హ్యాండ్ పెట్టే పని లేకుండా. ఇప్పుడైతే కేక్ మౌల్డ్లో మిక్స్ చేసుకున్న బ్యాటర్ వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. ఒకప్పుడు లాక్డౌన్లో ఈ రెసిపీ అయితే చాలామంది చేశారు, బట్ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇలా అయితే మొత్తం బ్యాటర్ అనేది వేసేయండి, హ్యాండ్తో పాటు తీసి వేసుకోండి, ఎందుకంటే మన క్రీమ్ బిస్కెట్ కాబట్టి ఎక్కువ అతుక్కుంటుంది. ఇక్కడ ఏంటంటే ట్యాప్ చేసేయండి, ఇలా ట్యాప్ చేసేసి టూత్ పిక్ అన్నా లేకపోతే స్పూన్ తీసేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా అయితే ఒకసారి మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఎయిర్ బబుల్స్ లేకుండా. పైన మీకు నచ్చినట్టయితే జీడిపప్పుతో అన్నా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో అన్నా ఇలా గార్నిష్ చేసుకోండి. ఇదైతే నా బర్త్డేకి నేను చేసుకున్న కేక్ అండి. అలా గార్నిష్ జీడిపప్పు అయితే అక్కడక్కడ తగులుతుంటే ఓరియో కేక్ చాలా టేస్ట్ బాగుందండి. మీకు నచ్చినట్టయితే జీడిపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడైతే ఈ కేక్ మౌల్డ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ప్రీ హీట్ కోసం ఒక బౌల్ పెట్టుకోవాలండి. నేనైతే ఇలా బాండి తీసేసుకున్నాను. నేను ఎక్కువ రెసిపీస్ చేశానండి, అందుకే కల్లుప్పు అనేది కలర్ చేంజ్ అయింది. కల్లుప్పు అనేది మనం వేసిన తర్వాత అదొక 4-5 సార్లకి యూజ్ చేసుకోవచ్చు అండి కల్లుప్పు అనేది రెసిపీస్కి. కల్లుప్పు పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, లోపల స్ప్రెడ్ చేసేసుకొని పైన అయితే ఒకటి ఇట్లా స్టాండ్ లాంటిది పెట్టేసుకొని ప్రీ హీట్ కోసం అయితే ఇంక పెట్టేసుకుందాం. ప్రీ హీట్ కోసం ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకోండి, హై ఫ్లేమ్ మీదన్నా మీడియం ఫ్లేమ్ మీదన్నా. నాకు పైన బౌల్కి అయితే ఇలా చూసారు కదా హోల్ వచ్చింది, ఆ హోల్ని కవర్ చేయడానికి అయితే లవంగం గుచ్చుకున్నానండి. మీకు కనుక ఇలాంటి బాండీలు ఉన్నట్టయితే లవంగం పెట్టుకోండి ఆ హోల్లో, అప్పుడు మనకి ఏంటంటే బయటికి స్టీమ్లు వెళ్ళకుండా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి కేక్ మౌల్డ్ అనేది పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ని 30 మినిట్స్ అన్నా లేకపోతే 25 మినిట్స్ అన్నా కుక్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ అయితే అసలు ఉండకండి, ఎందుకంటే మనకి గ్లాస్ పెట్టాం కాబట్టి ఈజీగానే కనిపిస్తుంది. మీరు కనుక స్టీల్ పాత్రలో చేసినట్టయితే ఖచ్చితంగా 25 మినిట్స్ తర్వాతే ఒకసారి మూత తీసి చూసుకోండి, మధ్యలో అయితే చెక్ చేయకండి మూత తీస్తూ పెట్టుకుంటూ. చూసారండి కేక్ అనేది ఎంత మంచిగా బేక్ అయిపోయిందో. కరెక్ట్గా ఒక 1 అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి కేక్ అనేది ఎంత మంచిగా ఉందో కుక్ అయిందో. పైన జీడిపప్పు కూడా చూడండి మంచిగా బేక్ అయ్యి కలర్ చేంజ్ అయినాయి.
కూల్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్టు నైఫ్ని ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఇలా కట్ చేసినట్టు. ఇప్పుడైతే ఇలా అయితే ఒకసారి తిప్పేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా ప్లఫీగా మన ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయిందో. చాలా అంటే చాలా ప్లఫీగా వచ్చిందండి. ఖచ్చితంగా అయితే ఓరియో కేక్ అయితే ఎవరు మిస్ చేయకండి. టైం ఎక్కువ లేదు మాకు, టేస్టీగా తినాలి కేక్ అనుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే ఇలా బిస్కెట్స్తో కేక్ అయితే ట్రై చేయండి. ఈ ఓరియోనే వేసుకోవాలని లేదండి, ఏ బిస్కెట్ ప్యాకెట్తోనే ట్రై చేయొచ్చు. బట్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్తో ట్రై చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి ఎంత ప్లఫీగా ఉందో కేక్ అనేది. నిజంగా చెప్తున్నానండి, ఒక 20 మినిట్స్లోనే కేక్ అంతా తినేసాము. అంత టేస్టీగా వచ్చింది కేక్ అనేది. చూడండి వీడియో కోసం కూడా ఆగలేదు, అప్పుడే హాఫ్ కేక్ అయితే అయిపోయింది. అంత టేస్టీగా వచ్చింది ఓరియో కేక్ అనేది. ఖచ్చితంగా అయితే నేను చూపించిన మెజర్మెంట్స్తో ఓరియో కేక్ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.